మత్తయి సువార్త 24లో చూసినప్పుడు యేసుప్రభు తన రాక గురించి మాట్లాడుతూ వచ్చేటప్పుడు పరిస్థితులు ఎలాగ ఉన్నాయో తెలియజేస్తూ వచ్చాడు. కానీ ఒక మాట మరలా చెప్తూ వస్తాడు. ఆయన ఎప్పుడు వస్తున్నాడో అనుకోని గడియలో వస్తాడంట. మనం ఎరిగి ఉండాలంట. మనకి దినము తారీఖు డేట్ ఆయన చెప్పడంట. కానీ ఆయన వచ్చేటప్పుడు సిద్ధంగా ఉండాలి అనేది చెప్తూ వస్తాడు. బైబిల్ చూసినప్పుడు అండి అపోస్తుల కార్యాలు 3:19 చూస్తే, ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలం వచ్చును, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసు ఆయనను పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు పొంది తిరుగుడి. మారు మనసు పొంది బ్రతకండి. ఈరోజు సిద్ధమా అన్నదప్పుడు మనల్ని మనం సిద్ధపరచుకుని ఉన్నామా అన్నదప్పుడు ఈ నెంబర్ 1 క్వశ్చన్, మార్పు కలిగిన మనసు కలిగి ఉన్నారా? మార్పు కలిగిన జీవితం కలిగి ఉన్నారా? మార్పు కలిగి బ్రతుకుతున్నామా? నీలో మార్పు ఉందా? మనలో మార్పు ఉందా? ఎంతమంది నిజంగా మార్పు కలిగి ఉన్నారు? మీరు పరీక్షించుకోండి. నీ మాట్లాడే విధానం మారిందా? నువ్వు చూసే విధానం మారిందా? నువ్వు ప్రవర్తించే విధానం మారిందా? నువ్వు కలిసే వ్యక్తులను మారిందా? నువ్వు వెళ్ళే చోట్ల మారాయా? ఎలా ఉంది నీ జీవితము? దేవుడు అడుగుతున్నాడు, ఈరోజు పరీక్షించుకోమంటున్నాడండి. బైబిల్ చూసినప్పుడు చూడొచ్చు, మన ప్రవర్తనని మార్చుకోవాలి, పాపాన్ని ఎదిరించాలి. ఎలాగ ఎదిరిస్తాం? ఈ ఆత్మీయ రంగంలో దేవుడు మనకి 3 ఆయుధాలు ఇచ్చాడు. ఒకటి దేవుని వాక్కు. దేవుని వాక్కు తెలియజేస్తాడు. నీ వాక్కు, ఆయన వాక్యం మన పాదాలకి దీపమే ఉంది. అదే సమయంలో అదే 119 కీర్తన 11 చదువుదామా? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయమును నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. నీకు దేవుని వాక్యమును ఎరిగినట్లయితే, కలిగి ఉన్నట్లయితే, దేవుని వాక్యాన్ని నీ హృదయంలో దాచిపెట్టుకున్నట్లయితే నువ్వు పాపం చేయవు. ద వర్డ్ షుడ్ బి లౌడర్ దాన్ ద అట్రాక్షన్. అంటే ఈ మాట అర్థమవుతుందా? దేవుని వాక్యము నీ మనసులో గట్టిగా వినబడాలి. ఇట్ హ్యాస్ టు రెజనేట్ లౌడ్ దాన్ ద సిన్. ఇంకో మాటలో చెప్పాలంటే, సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. చిన్న పిల్లోడికి బయట స్నేహితుడు పిలిచే పిలుపు కన్నా అమ్మ కేక గట్టిగా వినబడుతుంది. అర్థమవుతుందా? స్నేహితుడు అంటే రారా ఆడుకోదాం, అమ్మ అంటే రాయ్ బయటికి వెళ్ళావు కాలు కొడతా, ఆ సౌండ్ చాలు, నేను రా అంటాడు. దేవుడి వాక్యం కూడా మన చోట్లో గట్టిగా, మన హృదయంలో గట్టిగా వినబడాలి. ఏంటి? పాపానికి జీతం ఏంటి? మరణం. అవసరమా పాపం? ఇదిగో ఈ పాపం వలన శాపం, తరాల శాపం, దోషాలు అవసరమా? ఈ పాపాన్ని బట్టి ఈ నష్టము, ఈ కష్టము అవసరమా? క్షణమాత్రం ఉద్రేకాల కొరకు సంవత్సరాలు జీవితాలను పాడు చేసుకుంటా అవసరమా? క్షణమాత్రం తృప్తి కొరకు భవిష్యత్తులను పాడు చేసుకుంటా అవసరమా? ఏదో తాత్కాలిక స్థితి కొరకు దేవుని అభిషేకాన్ని కోల్పోతాం అవసరమా? యు సీ, యు హావ్ టు రియల్లీ టెస్ట్. అందుకనే అంటాం, దేవుని వాక్యము మన చెవుల్లో బిగ్గరగా వినబడితే పాపానికి నో అంటాం. దేవుని వాక్కు మన హృదయంలో ఉంటే మనం పాపం చేయకుండానే ఉంటామంట. ఇక్కడ అదే కదా చెప్పబడుతుంది, నీ వాక్కు నా హృదయంలో దాచిపెట్టుకున్నాను, అందుకనే పాపం చేయకుండా ఉన్నాను. ఎందుకంటే నీ వాక్కు నన్ను హెచ్చరిస్తుంది ఏది చేయకూడదు. నీ వాక్కు తెలియజేస్తుంది నేను ఏం చేయాలో. రెండోది పరిశుద్ధాత్మ శక్తి. గళతీయులకు రాసిన పత్రిక 5:16 చదువుదామండి. నేను చెప్పున్నది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, ఆత్మానుసారంగా నడుచుకోనండి, అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు. పరిశుద్ధాత్మానుసారంగా నడుచుకోండి, శరీర ఇచ్చలు నెరవేర్చరు. శరీర ఇచ్చలు అనేటప్పుడు అడిక్షన్స్, లస్ట్, యాంగర్, ప్రైడ్, అన్ఫర్గివ్నెస్. మళ్ళీ చెప్తానా, అలవాట్ల పాపాలు, అడిక్షన్, బంధకాలు ఉన్న పాపాలు, వాటిని నెరవేర్చరు, జయిస్తారు. ఇచ్చ సంబంధమైన పాపాలని జయిస్తారు. మూడోది కోపం అదుపులో ఉంటుంది, పరిశుద్ధాత్మతో నడిపించబడిన వారైతే. అదే సమయంలో గర్విష్ఠులు ఉండరు. పరిశుద్ధాత్ముడు గర్విష్ఠులు ఉండడు. గర్వం కలిగిన వాడు పరిశుద్ధాత్మకి దూరంగా ఉంటాడు. దేవుని ఆత్మ ద్వారా నింపబడిన వాడు గర్వం కలిగి ఉండడు, దీనుడిగా తగ్గించుకునే వాడిగా ఉంటాడు. అదే సమయంలో క్షమించరాని మనస్సు దేవుని ఆత్మ ఉండే వ్యక్తి కాదు. దేవుని ఆత్మలు కలిగిన వాడు క్షమాపణ కలిగిన వాడు ఉంటాడు. వ్యత్యాసం కనబడుతుంది. ఒకటి దేవుని వాక్యం, రెండోది పరిశుద్ధాత్ముడు, మూడోది చెప్తాము కనిపెట్టి ప్రార్థన చేయి. ప్రార్థనా జీవితం, ప్రార్థనతో బ్రతికే బ్రతుకు. మత్తయి సువార్త 26:41 చదువుదామండి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. చాలాసార్లు మాట్లాడాం, ఉదయకాలమే వేకుజాము 4వ జామున ప్రార్థన చేయండి అని.
ఎంతమంది చెప్పగలుగుతారు? ధైర్యంగా చెప్పండి. నేను 4వ జాము లేచి ప్రార్థన చేస్తానన్న వారు ఉంటే చేతులు చూపిస్తారా? ప్రైజ్ గాడ్ ఫర్ యూ. ఇందులో నేను అడుగుతా, ఎంతమంది చెప్పగలుగుతారు నన్ను దేవుడే లేపుతున్నాడండి అని చెప్పగలిగిన వారు ఉన్నారా? యు సీ యువర్ చోజన్. ఇందులో కొంతమంది ఉంటారు చేతులు ఎత్తన వాళ్ళు. కారణం ఏంటి తెలుసా? మీరు ఇప్పుడు అడుగుతాను చెప్పండి. ఒకప్పుడు మెలకు వచ్చేదండి, ఇప్పుడు లేదండి అన్నవారు యథార్థంగా ఉంటే చెప్తారా? చేతులు ఎత్తుతారా? అంటే పాయింట్ ఏంటి తెలుసా? దేవుడు తన దూతను పంపించి నేను లేపుతున్నాడు. అండ్ డోంట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు డూ ఎవ్రీ డే. నిన్ను లేపి ఇక నువ్వు లేకపోతే ఇంక డిస్టర్బ్ చేయడు, పడుకో ఇంక పో. యేసు ప్రభు చూడండి, 3 సార్లు వచ్చాడు, గద్దించాడు. 3సారి ఏమంటున్నాడు? ఇంకా టైమ్స్ అప్, పడుకో. ఇక మీ నిద్రలో ఉండండి, ఇంకా వేస్ట్. నువ్వు ప్రార్థన చేస్తాను కూడా టైం లేదు ఇక్కడ. ఈరోజు ఎంతోమంది జీవితంలో ఓటం కలుగుతాను. కారణం ఏంటంటే లేపనే, దేవుడు లేపనే. నో, ఇట్ ఈస్ ద స్పిరిచువల్ అవేర్నెస్. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థన చేయి, నీకు రాబోయే శోధనల్ని దేవుడు జయిస్తాను, నీ ముందుగానే శక్తిని ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు ఆధీనం తీసుకుని నీ పక్షాన పోరాడతాడు. ప్రార్థన చేయి, దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. ప్రార్థన చేయి, నీ జీవితంలో తలుపులు తెరుస్తాడు. ప్రార్థన చేయి, నీ మనసులో నెమ్మదినిస్తాడు. ప్రార్థన చేయి. ప్రతి తండ్రి కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. నీ బిడ్డల జీవితాలు పాడైపోతున్నాయంటే దేవుని ఎరిగిన కుటుంబాల్లో తండ్రుల బాధ్యత అది. వారిని దేవుడు లెక్క అడుగుతాడు. జాగ్రత్త. ప్రతి తల్లి కుటుంబంలో ఆహారం పెడతాం మాత్రం కాదు, ఆత్మీయ ఆహారం బిడ్డ తినేలా చూడాలి. ఆత్మీయ ఆహారం బిడ్డ తినేలా చూడాలి. పిల్లలకి వాక్యం చదువుతాను నేర్పించు, ప్రార్థన చేస్తాను నేర్పించు. దేవుని వాక్యం మనుషుడు హృదయాలని, జీవితాలని మారుస్తుందండి. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? బైబిల్ చూస్తున్నప్పుడు అంటే యెహోషువ 1:8, దేవునిలో ఒక వ్యక్తి జాగ్రత్తగా పరిశుద్ధంగా బ్రతుకుతే హీ విల్ హ్యావ్ గుడ్ సక్సెస్. గాడ్ ఇస్ ప్రామిసింగ్ గుడ్ సక్సెస్. ఎక్కడ చదువుదామా? ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటినీ ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లింప చేసుకొని, నీ మార్గములు, గట్టిగా చెప్పండి, నీ మార్గములు వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. యువర్ క్యారెక్టర్ విల్ బి రైట్, యువర్ లైఫ్ విల్ బి రైట్. నీ మార్గంలో యుల్ బి ప్రాస్పరస్. ఈరోజు ప్రాస్పర్ అన్న మాటే రాంగ్ డాక్టరీన్ అయిపోయింది క్రైస్తవంలో. బైబిల్లో ఎన్నిసార్లు గాడ్ సెడ్ యుల్ బి ప్రాస్పరింగ్. బట్ బైబిల్ చెప్పేదండి, నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లు. ఫస్ట్ నీ ఆత్మ వర్ధిల్లాలి. నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లి సుఖముగా ఉండు ప్రియుడా. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఆర్ యూ ప్రాస్పరస్ ఇన్ యువర్ హార్ట్? దట్ ఈస్ యువర్ మైండ్, యువర్ సైకీ. ఆర్ యూ ప్రాస్పరస్? నీ మనసు నెమ్మదిగా ఉంటే నువ్వు అన్నింటిలో నెమ్మది కలిగి ఉంటావు. నీ మనసులో నువ్వు జయం కలిగి ఉంటే అన్ని విషయంలో జయం కలిగి ఉంటావు. ఏ విక్టర్స్ మైండ్ సెట్ ఇస్ ఇన్ ద మైండ్. అథ్లెటిక్స్లో చూడండి చెప్తాడు, నువ్వు రేసింగ్ వెళ్తానికి ముందు, ఏదైనా స్పోర్ట్ చేస్తానికి ముందు నీ మైండ్లో డిసైడ్ అవ్వాలి, నేను గెలుస్తాను అని. నేను గెలుస్తాను అని మైండ్లో డిసైడ్ అనే గెలుస్తాను ఉంది, కానీ లేకపోతే గెలవలేడంట. వాడు గెలుస్తానని నిర్ణయించుకుంటాడు కాబట్టి వాడు పరిగెత్తే ప్రారంభంలో పడిపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. అనేకసార్లు చూస్తాం మనం హిస్టరీలో. వాళ్ళు అలాంటి వారు లేచి పరిగెత్తిన వారు, ముందు పరిగెత్తిన వారిని జయించి ఛాంపియన్స్ అయిన వారు ఉన్నారు. అంటే ఇట్స్ అ విక్టర్స్ మెంటాలిటీ. ఒక విశ్వాసి జీవితము విక్టర్ మెంటాలిటీ, జయము కలిగిన మెంటాలిటీ. నేను జయిస్తాను, నాకు దేవుడి ఆత్మ సహాయం ఉంది కాబట్టి నేను జయిస్తాను. బైబిల్లో చూసినప్పుడు మనం దేవుని మార్గంలో నడుస్తాం, దేవుని చిత్తం. మనం దేవుని సహాయాన్ని కోరుతాం, దేవుని చిత్తం. మనంతటా మనం బ్రతకలేమని దేవుడు ఎరిగి ఉండి తన ఆత్మ సహాయాన్ని మనకి సిద్ధపరచున్నాడు. నువ్వు అడుగుతే పొందుకుంటావు. దేవుని వాక్యం తెలియజేయబడుతుందంటే మొదటగా కేటగిరీ చూస్తే మత్తయి సువార్త 6:33 చదువుదామా? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును. ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడుతుంది. ఏది అది? ఇవన్నీ ఏం తింటానా, ఏం తాగుతానా, ఏం ధరించుకుంటానా అని ఆలోచించద్దు. నీ పరమ తండ్రి నీ కొరకు అన్ని సిద్ధపరిచాడన్న విషయాన్ని చెప్పుకుంటూ నీకు కావాల్సిన అన్ని దేవుడు ఇస్తాడు. ఏం తింటాను, ఏం త్రాగుతాను, ఏం ధరించుకుంటాను, ఈరోజు భాషలో చెప్పాలంటే ఎక్కడ ఉంటాను, ఏం సంపాదిస్తాను, ఏం కలిగి జీవిస్తాను, వీటి విషయం కాదు. ఫస్ట్ ఆయన నీతి, ఆయన రాజ్యము,
దేవుని రాజ్య వారసుడిగా, ఆయన నీతి కలిగిన వాడిగా. ఎప్పుడు ఒకటి అంటాను, ఐ యు రైచియస్ బిఫోర్ గాడ్, దిస్ ఇస్ ద టెస్ట్ టు పాస్. ఎప్పుడు మన జీవితంలో ఒక విశ్వాసి ప్రతి ఉదయము ప్రతి రాత్రి తన జీవితంలో తన లేచిన వెంటనే తన పడుకునేటప్పుడు పరీక్షించుకోవాలి, నేను దేవుని ముందు సరిగా ఉన్నానా? ఈరోజు నా జీవితం దేవునికి అంగీకారంగా ఉందా? ఇదిగో నేను నిద్రిస్తానికి వెళ్తున్నాను, దేవునితో సమాధానంతో వెళ్తున్నానా? లేకపోతే దేవునితో డిస్టర్బ్డ్ లైఫ్ స్టైల్ లేకపోతే రిలేషన్షిప్తో వెళ్తున్నానా? దేవునితో గొడవ పెట్టుకుని వెళ్తున్నానా? లేకపోతే దేవునికి ఇష్టం లేని చేసి దేవుని బాధ పెట్టి వెళ్తున్నానా? అపవాదికి చోటిస్తున్నానా? ఎందుకంటే ఎప్పుడు చెప్తాము, నువ్వు ప్రార్థించి నిద్రపోవాలి, నువ్వు నిద్రపోయే ముందు దేవునితో సమాధానంతో దేవుని ముందు యథార్థ పరుడికి వెళ్ళాలి. లేకపోతే తెరవబడిన తలుపు దొంగకి ఆహ్వానం అనుకుంటాడు. తెరవబడిన తలుపు ఎవరికి ఆహ్వానం? ఈ రాత్రి మీ మెయిన్ డోర్లన్నీ తెరిచేసి లైట్లన్నీ వేసేసి పడుకోండి. ఎట్లా ఉంటుంది? ఈరోజు చాలామందికి అట్లా ఉంది. ఓపెన్ డోర్, దొంగ బయట నుంచి కూడా రాకర్లా, పక్కింటోడు చాలంట. తెలుసా? కొన్నిసార్లు దొంగ ఎక్కడి నుండి రాకర్లేదంట, నీ పక్కింటోడికి తెలుసు నీ దాంట్లో ఎక్కడ ఏమేమి ఉన్నాయో. నువ్వు అన్నీ తెరిచిపడితే దొంగ వచ్చినట్టు అడుచు తీసుకుని పోతాడు. జాగ్రత్త, దొంగ వచ్చాడు అని చెప్పుకోవచ్చు పక్కనే ఉంటే. యు గాట్ బి వెరీ కేర్ఫుల్. అపవాది పొంచున్నాడు, గర్జించే సింహం వల్లే తిరుగుతూ ఉన్నాడు, ఏమన్నా మింగుదామా అని. ఈరోజు మనం నిద్రించేటప్పుడు వీ హ్యావ్ టు రియలీ టెస్ట్ హౌ ఆర్ వి ఇన్ క్రైస్ట్. ఈరోజు ఒకటే అంటానండి, ప్రతి దినము సిద్ధపాటు కలిగిన వారుగా. చివరికి మీకు ముగిస్తూ కొన్ని మాటలు చెప్పి ముగిస్తున్నాను. డైలీ ప్రేయర్, ప్రార్థన జీవితం కలిగి ఉన్నారా? డైలీ ప్రేయర్ అనేటప్పుడు అలవాటు ప్రార్థన, ఎదుగో 4 మాటల ప్రార్థనలాగా ఉందా? లేకపోతే దేవునితో యథార్థంగా మాట్లాడుతున్నారా? దేవునితో యథార్థంగా మాట్లాడుతున్నారా? నీ దినంలో ఏం జరిగిందో దేవునితో చెప్తున్నావా? చూసి ఎవరితో ప్రేమలో ఉన్నామంటే, ఈ లవర్స్ అంట నైట్ పడుకునేటప్పుడు చూడండి ముచ్చట్లు పెట్టుకుంటారు. ఏం చేస్తారు? రోజు ఏమైంది, వాళ్ళు ఏమన్నారు, అక్కడ ఏమైంది, ఇక్కడ ఏమైంది. దే కీప్ టాకింగ్. ఏ చెప్పకుండా పడుకోవచ్చుగా? మనసు ఒప్పదు. మనసులో ఉన్నదంతా చెప్పుకోవాలి. అది దేవునితో. ఎందుకంటే నీ స్థితిని మార్చగలిగిన వాడు, నీకు సహాయం ఇవ్వగలిగిన వాడు, నీకు మేలు చేయగలిగిన వాడు, నేను స్థిరపరచగలిగిన వాడు, నీ బ్రతుకు నీ గమ్యం చేరినట్లుగా చేయగలిగిన వాడు. మాట్లాడుతున్నావా దేవుడితో? నెక్స్ట్ అదే రీతిగా చూసినప్పుడు ప్రార్థన చూసుకోవాలి. నెక్స్ట్ మెడిటేషన్, వాక్య ధ్యానం. వాక్యం చదువుతున్నావా? ఇందాక చెప్పాను, వాక్యం చదువు. వినటం వల్ల కలుగుతుంది విశ్వాసం. ఏం కలుగుతాం వల్ల, ఏం వినటం వలన? దేవుని వాక్యం విను. మెడిటేట్. వాక్యం చదువుతాం ఒకటి, వాక్యాన్ని ధ్యానిస్తాం ఇంకొకటి. నేను ఎప్పుడు అంటాను, నువ్వు ఎన్ని అధ్యాయాలు చదివావు కాదు, ఎన్ని అధ్యాయాలు ధ్యానించో చెప్పు. చూసి మెడిటేషన్ అన్నప్పుడు నెమ్మరి వేస్తాం అంటాం. ఆవులు చూడండి, వెళ్తాయి, తింటాయి, వస్తాయి, ఇంకో చోట కూర్చుంటుంది, మళ్ళీ నోరు ఏం చేస్తుంది, నవ్వులుతూ ఉంటుంది. ఏం నవ్వులుతుంది? తిన్నదాన్ని తెచ్చుకొని మొత్తం నవ్వులుతుంది. ఏం తిన్నానా, ఇందులో ఏముందా, మొత్తం సారం రావాలి, దాంట్లో ఉన్నదంతా తీసుకోవాలి. టేక్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇన్ దట్. కానీ అనేక సార్లు అంటాను నేను, నువ్వు ఎన్ని అధ్యాయాలు చదివే ఛాలెంజ్కి, నువ్వు ఎంత జ్ఞాపకం చేసుకోగలుగుతున్నావు, ఎంత మెనర్ వేస్తున్నావు అనేది. వాట్ ఈస్ ద కాంటెక్స్ట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొండపైన ప్రసంగం చదివారు అనుకోండి, అంతా ఇన్న తర్వాత, లేకపోతే 24 మత్తయి సువార్త 24 అధ్యాయం చదివారు అనుకోండి, మొత్తం కాంటెక్స్ట్ ఏమంటున్నాడు దేవుడు, ఎందుకు ఇది అట్లా ఇలాగ అంటున్నాడు, దీంట్లో ఏంటి, నాకు చెప్పేది ఏంటి, నేను కలిగి ఉండాల్సిన సిద్ధపాటు ఏంటి, నా దగ్గర నుండి దేవుడు ఏం ఎదురు చూస్తున్నాడు, మెనర్వేయాలి. అప్పుడు యూ విల్ లెర్న్ ద లైఫ్ లెసన్. దేవుడికి నీకు ఒక కనెక్షన్. సో మెడిటేట్. సో హియర్స్ ద థింగ్, ఎవ్రీడే ప్రేయర్, ఎవ్రీడే మెడిటేషన్. అండ్ మూడోది, ప్రతిదినము పరిశుద్ధత కలిగి ఉంటాం. నాలుగోది, బైబిల్ టాక్స్ అబౌట్ కొననియా. ద వర్డ్ కొననియా ఇస్ ఫెలోషిప్. సహవాసం కలిగి ఉండాలి. సహవాసము కలిగి ఉండాలి. ఈరోజు మనం అడుగుతున్నాం, ఎవరు సహవాసం కలిగి ఉన్నారు? ఎలాంటి వారు సహవాసం కలిగి ఉన్నారు? ఎలాంటి వారు సహాయాన్ని కోరుతున్నారు? ఎలాంటి వారితో? ఎందుకంటే మీరు సహవాసం చేసే వారిని బట్టి మీ మాటలు ఉంటాయి కదా. బికాస్ ద పీపుల్ యూ టాక్ విత్, యువర్ ఐడియాలజీ ఇస్ ద సేమ్. నువ్వు లోకస్తులతో సహవాసం చేస్తూ నేను విశ్వాసం అని చెప్తాను, చాలా కష్టం కదా. ఎందుకంటే అంత లోక మాటల మధ్యలో విశ్వాస మాటలు ఎక్కడొచ్చాయి? సో ఏది నీ సహవాసం, ఏది, ఎలాంటి వారితో సహవాసం కలిగి ఉన్నావు? ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు చేతులు ఎత్తాలి యథార్థంగా చూద్దాం, మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటారు.
నాకు సహాయం కావాలంటే నేను ఏది చేయకపోయినా కూడా పర్వాలేదు, యథార్థంగా ఒక వ్యక్తికి ఫోన్ చేసి నా స్థితిని చెప్పి నాకు ప్రార్థన చేయని ఓపెన్గా చెప్పగలిగిన నాకు కనీసం ఒక్క స్నేహితుడు ప్రేయర్ పార్ట్నర్ ఉన్నారన్న వారితో చేతులు ఎత్తారా? ప్రైజ్ గాడ్, బ్లెస్డ్ ఆర్ యూ, బ్లెస్డ్ ఆర్ యూ. ఎందుకంటే నిజంగా నీ స్థితిని గ్రహించి నీ స్థానంలో వారిని పెట్టుకుని నీ కొరకు ప్రార్థన చేయగలను ఒక్కరుంటే చాలు. ఒక్కడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుముతారంట. నేను ఎప్పుడు అంటాను, ఒకడు 1000 దెయ్యాలను తరిమితే ఇద్దరు కలిసి 10,000 దెయ్యాలను తరుముతారంట. ఎక్కడ ఇద్దరు లేకపోతే ముగ్గురు, మూడో వాడు యాడ్ అయ్యాడు అనుకో, పవర్ ఇంకా వేరు, పవర్ ఇంకా వేరు. అదే ఈక్వేషన్ వెళ్తే ఒకడు 1000 మంది, ఇద్దరు 10,000 మంది, ముగ్గురు 1,00,000 మంది. యు సీ, దట్ ఇస్ ద పవర్ ఆఫ్ యూనిటీ. ఐదో చెప్తా, ప్రభు రాకడ సిద్ధంగా ఉంది. ఎంతమందికి సువార్తను ప్రకటించారు? నీకు నువ్వే బలపరుచుకోవడానికి కష్టపడుతున్నావా, లేకపోతే ఇతరులని క్రీస్తు కొరకు సంపాదిస్తానికి సిద్ధంగా ఉన్నావా? ఇదిగో ప్రభు రాకడ సమీపంగా ఉంది, సూచనలు చూస్తున్నావు. ఎంతమంది క్రీస్తు కొరకు సంపాదించావు చెప్పుకో. హౌ మెనీ పీపుల్ హ్యావ్ యూ వన్ ఫర్ క్రైస్ట్? ఇక్కడ ఉన్నవారు ఎంతమంది చెప్పగలుగుతున్నావు? 10 మందిని దేవుని కొరకు సంపాదించాను, రక్షణ మార్గంలో నడిపించి బాప్తీసం తీసుకుని దేవుని కొరకు నిలబడేలా చేశాను అనేవారు ఉంటే, 10 మందిని చేశానంటే చేతులు చూపిస్తారా? ఒక 3 చేతులు కనబడుతున్నాయి, 4 చేతులు కనబడుతున్నాయి, 5 చేతులు కనబడుతున్నాయి, అంతేనా? సరే, ఒక్కనన్నా క్రీస్తులకు నడిపించానన్న వారు ఉంటే, ఐ హ్యావ్ మేడ్ షూర్ దట్ దే ఆర్ బ్యాప్టైజ్డ్ అండ్ స్టాండింగ్ ఫర్ జీసస్ క్రైస్ట్ అని చెప్పేవారు ఉంటే చేతులు చూపిస్తారా? మరి మిగతా వాళ్ళు ఒక్కడు కూడా చేయలేవా? ఒక్కడు కూడా లేడా? ఎంతమంది ఫ్రెండ్స్ నీకు? ఎంతమంది స్నేహితులు నీకు? ఎంతమంది చుట్టూ ఉన్నావు? ప్రతిరోజు లెగిస్తే నీ చుట్టూ ఎంతమంది ఉన్నారు? నీ గ్యాంగ్ ఎంతమంది? నీ క్లాన్ ఎంతమంది? ఎంతమంది గుంపు నీ చుట్టూ? ఒకడు కూడా క్రీస్తు ప్రేమ చూపిలేవా? ఒకడు కూడా క్రీస్తు గురించి చెప్పలేవా? దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలను వివరించలేవా? దేవుడు నీ జీవితంలో ఏం చేయలేదా? నీ మాటలు ఏంటి? నీ ముచ్చట్లు ఏంటి? వాడి గురించి వీడి గురించి మాట్లాడటం మొదలు నీ జీవితంలో దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు చెప్పగలేవా? ఇతరుల విశ్వాసం కలిగించగలిగేవా? ఆ ఒక్కరి కొరకు ప్రార్థన చేయగలిగేవా? ఆ ఒక్కరు అవసరతలో ఉన్నదప్పుడు నిలబడగలిగేవా? అవసరతలో వారి పక్షాన విజ్ఞాపన చేసి వారికి సహాయం చేయగలిగేవా? ఇవాంజలిజం ఇస్ అ మస్ట్. ఇది కేవలం పాస్టర్లకి కాదండి, ప్రతి విశ్వాసికి. ఇట్ ఈస్ అ కమిషన్ దట్ జీసస్ హస్ గివెన్. దట్ ఈస్ వై వి కాల్ ఇట్ ది గ్రేట్ కమిషన్. ప్రతి విశ్వాసికి దేవుడు ఇచ్చిన గొప్ప బాధ్యత, ద గ్రేట్ కమిషన్ ఇస్ కాల్డ్ రెస్పాన్సిబిలిటీ. నీకు కేవలం రక్షణ ఇచ్చిందని నీ ఇష్టానుసారంగా బ్రతుకుతానికి కాదు, ఆయన రాజ్యంని కట్టాలని. ఎంతమందిని రక్షించాడప్పుడు ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎంతమందిని దేవుని కొరకు రక్షించాం? ఈరోజు చాలామంది యవనస్తులు అని చెప్తున్నాను, ఈ ఆలయంలో అనేక మంది ఫస్ట్ క్రిస్టియన్స్ ఉన్నారు. ఈ ఆలయంలో యూత్ ఇంకా తల్లిదండ్రులు దేవుడిని ఎరగలే. నువ్వు మాత్రం దేవుని తెలుసుకున్నావు. నీకేదో ఫ్రీడమ్ ఇచ్చారు, నువ్వు మాత్రం చాలా ఆరాధించుకుని వెళ్ళిపోతావు అనుకుంటున్నావు. నీ తల్లిదండ్రుల గురించి భారం కలిగి ఉన్నావా? ప్రార్థన చేస్తున్నావా? రక్షించబడాలని కోరుతున్నావా? నాకు ఫ్రీడమ్ ఇచ్చారండి, ఇంక దిగిపని నేనే అడగాలి, లేకపోతే నేను సీక్రెట్ లైఫ్లో ఉన్నాను, నేను ఎక్కడ అడుగుతాను వారికి చేస్తాను? ప్రే, ఆస్క్. నేను నా ఇంటి వారి యెహోవాని సేవిస్తాను, నా కుటుంబం అంతా రక్షించబడాలి. ఈరోజు చాలామంది సొంత రక్త బంధాన్ని పట్టించుకోరంట, రోడ్లో ముక్కు మొక్క ఎరగని వాళ్ళకి మాత్రం తెగ ప్రేమ చూపిస్తారంట. ఏంటి? సొంతోళ్ళని పట్టించుకోరంట, సొంతోడు మారాలని చూడరంట, సొంత భర్త మారాలని చూడరంట, ఆఫీస్లో కొలికి మారాలని చూస్తారంట. అది వేరే ఇంట్రెస్ట్లు వస్తాయి. జాగ్రత్త. యు గాట్ టు బి రియల్లీ కేర్ఫుల్. వాట్ కైండ్ ఆఫ్ అ లైఫ్ ఆర్ వి లివింగ్? ఈరోజు దేవుడు కోరుతున్నాడు, ఆయన ఆత్మ ద్వారా నడిపించబడిన వారుగా, పరిశుద్ధత కలిగిన వారుగా, పవిత్రమైన జీవితాలు జీవించేవారుగా. దయచేసి స్థలం నుంచి మనం పరీక్షించుకోదామండి. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు నీతో ఏం చెప్తున్నాడు? ఏంటి పరిశుద్ధాత్మ నీతో చెప్పేది ఏంటి? ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? అనుదిన ప్రార్థన ఉందా? పరిశుద్ధమైన నడవడిక ఉందా? దేవుని వాక్కుతో పోషించబడుతున్నావా? పాపము నిన్ను వెళ్తుందా? పాపానికి నువ్వు చెప్పగలుగుతున్నావా? లోకం నిన్ను డిస్ట్రాక్ట్ చేస్తుందా నీ గురి నుండి, లేకపోతే లోకం నుండి దూరంగా పోగలుగుతున్నావా? ఆత్మీయ సోమర్తనంలో ఉన్నావా, లేకపోతే మెలుగు కలిగి ప్రార్థన చేస్తున్నావా? ఇదిగో మేఘారుడిగా ప్రభు వచ్చినప్పుడు
ఎత్తబడతావా, విడిచిపెట్టబడతావా? ఆయన వచ్చిన మంచి దాసుడిగా కనబడతావా, చెడ్డ దాసుడిగా కనబడతావా? ఆయన నోటి నుండి నీకు మంచి ఫలానామైన మంచి దాసుడు అన్న పేరు వస్తుందా, లేకపోతే చెడ్డ దాసుడా అన్న టైటిల్ వస్తుందా? ఎంతకాలమైంది యేసుని ఎరిగి, ఎంతకాలమైంది రక్షించబడి, ఎంతకాలమైంది విశ్వాసాన్ని చెప్పుకుంటూ ఆయన సిలువని ధ్యానిస్తున్నానని చెప్పుకుంటూ ఆ సిలువ జయాన్ని కలిగి ఉన్నావా, లేకపోతే సిలువని దూషించి వాడుకున్నావా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందామా అండి? దేవుని వాక్యం పరీక్షించుకుందామా? ప్రతి దినము సిద్ధపాటు కలిగిన వారికి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రతి దినము సిద్ధపాటు కలిగిన వారుగా, ప్రతి దినము యేసు కొరకు ఎదురు చూచి వారికి ఉండాలి. ఏది నీ జయం? ఏది నీ విశ్వాసం ద్వారా జయించగలుగుతున్నావా? విశ్వాస జయం కలిగిన వాడిగా ఉన్నావా, లేకపోతే ఓటం కలిగిన వాడిగా ఉన్నావా? పరీక్షించుకోండి. ఇదిగో పరిశుద్ధాత్మ నేను అడుగుతున్న ప్రశ్నలు ఇవన్నీ. నీ మాటలో పరిశుద్ధత ఉందా? నీ తలపుల్లో పరిశుద్ధత ఉందా? నీ క్రియల్లో పరిశుద్ధత ఉందా? ఈరోజు దేవుడు నిన్ను చూస్తే పరిశుద్ధుడిగా కనబడుతున్నావా, అపవిత్రుడిగా కనబడుతున్నావా? ఇదిగో దేవుడి సన్నిధిలోకి వచ్చావు, దేనికి వచ్చావు? ఉపవాస ప్రార్థన అన్నావు. దేనికి ఉపవాసము? నిజమైన హృదయంలో తగ్గింపు లేనిది ఏది? నీ జీవితంలో మార్పు, దేవుని జయం ఏది? దేవుని విడుదల ఏది? దేవుని నిజమైన దీవెన ఏది? ఆయన నీతి, ఆయన రాజ్యం మొదట వెతకమంటున్నాడు దేవుడు. దేవుని నీతి, దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నావా? లోకాన్ని వెతుకుతున్నావా? పాపాన్ని వెతుకుతున్నావా? ఇచ్చ సంబంధమైన కార్యాలను వెతుకుతున్నావా? శరీర క్రియలను వెతుకుతున్నావా? శరీర క్రియలను నశింపజేయమని దేవుడిని అడగండి. ఆయన ఆత్మ సహాయాన్ని అడగండి. నది వలె ఆయన ఆత్మ ప్రవహింపని కోరండి. అడగండి, జీవ నదిని నాకులో దయచేయి ప్రభువా, జీవ నదిని నాలో నుండి ప్రవహింపజేయ్యా. యేసు ప్రభు చెప్పలేదన్నా, నీరు త్రాగిన వారు ఇంకెన్నటికి దప్పికొంటారు, వారి హృదయం నుండి జీవ జల ఓటలు ప్రవహిస్తాయని. అడుగుదావా, నాలో నుండి జీవ జల ఓటలు ప్రవహింపజేయ్యా. నాకు నీ ఆత్మ నింపుదల కావాలి, నీ ఆత్మశక్తి కావాలి, నీ ఆత్మ తోడు కావాలి. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా నాకు నువ్వు కావాలి ప్రభువా. నీ సహాయం కావాలయ్యా, నన్ను బలపరచయ్యా. ఏంటి బలహీన సమయంలో ఏం కోరుతున్నావు? ఇంతే నేను పడిపోతాను అంటున్నావా, లేకపోతే దేవుని ఆత్మ సహాయాన్ని కోరుతున్నావా? పాపం నుండి పారిపోతున్నావా? పాపాన్ని ఎదుర్చుకోవాలని కూర్చుని ఉంటున్నావా? ఈరోజు దేవుడు ఇంకా ఆయన ప్రజలు పిలుస్తున్నాడండి పరిశుద్ధతలోకి రమ్మని. ఈరోజు ఇంకా ఆయన తరుణాలు అవకాశాలు ఇస్తున్నాడండి మన బ్రతుకుల విధానాలను మార్చుకోవాలని. ఈరోజు దేవుడు ఇంకా కోరుతూ ఉన్నాడు నీ జీవితం గమ్యం చేరాలని, ఆయనలో నాటపడి ఉండాలని, ఫలించాలని, ఫలించి అభివృద్ధి చెందాలని దేవుడు కోరుచున్నాడు మనల్ని. ఈరోజు బలహీనతలు ఉన్నావా? చేతకానితనంలో ఉన్నావా? సమస్యలు ఉన్నావా? కృంగిదలు ఉన్నావా? అడుగు, దేవుని అడుగు, నాకు గొప్ప విడుదల దయచే ప్రభా అని అడుగు. ఆయన ఆత్మ సిద్ధంగా ఉన్నాడు నీకు విడిపిస్తానికి. అడుగు, నోరు తెరిచి ప్రార్థన చేయి, నోరు తెరిచి ప్రార్థన చేయి. దేవుడు ఒకటి మళ్ళీ తెలియజేస్తాడని మీకు, ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని మొదలు వెతకమంటున్నాడు. చెప్పండి, దేవునితో చెప్పండి, దేవా నీ నీతి, నీ రాజ్యాన్ని వెతుకుతానయ్యా, నీ మార్గంలో వస్తానయ్యా, నిన్నే వెతుకుతున్నానయ్యా, నీ చిత్తం చేస్తానయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యా. ఇదిగోండి, కొంతమంది అనేక నెలల, సంవత్సరాల నుండి సహాయం లేని స్థితుల్లో, విడుదల లేని స్థితిలో, జయము లేని స్థితిలో ఉన్నారు. ఆర్థిక సహాయాన్ని కోరుతున్నారు, మానసిక సహాయాన్ని కోరుతున్నారు. ఇదిగో కెన్ సమ్వన్ హెల్ప్ మీ అని ఎదురు చూస్తారు. దేవుడు అంటాడు, మొదట నన్ను వెతుకో, నీకు సమస్తం అనుగ్రహించబడుతుంది. నన్ను వెతుకో, నీకు సమస్తం అనుగ్రహించబడుతుంది. మనుషులు నేను మోసపరచవచ్చేమో, మనుషులు నీకు మోసాలు చేయొచ్చేమో, మనుషులు నీ చేయి విడిచిపెట్టచ్చేమో, నిన్ను మధ్యలోకి తీసుకొని ఉదయించేమో. బట్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నమ్మదగిన దేవుడు, దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మిన వాళ్ళని ఏమాత్రం విడిచిపెట్టాడు. ఈరోజు ఏంటి మీ చింత? ఏంటి? దేవుని దగ్గర చెప్పండి. నీ చింత యావత్ ఆయన మీద మోపమని దేవుడు అక్కడ ఆయన తెలియజేస్తున్నాడు కదా. నీకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు అండి, నీకు ఆనందాన్ని ఇచ్చే దేవుడు అండి. నీ బాధంతా ఆయన మీద మోప, ఆయన చూసుకుంటాడు, ఆయన ఆదుకుంటాడు. సమాధానము లేని స్థితిలో ఉన్నవారిని, కుటుంబ సమాధానము లేని వారిని, ఎదుగో దేవుడు చెప్తున్నాడు, క్షమించండి, ఒకరినొకరు క్షమించండి, నేను కడతాను కుటుంబాన్ని, నేను అనుగ్రహిస్తాను ఐక్యతని. దేవా నీ ప్రేమతో నా హృదయాన్ని నింపయ్యా, నన్ను నింపయ్యా.
నీ ప్రేమతో నన్ను నింపయ్యా. నీ ఐక్యత మా ఇంట్లో దయచేయ్యా. మా జీవితంలో నీ ఐక్యత దయచేయ ప్రభా. మమ్మల్ని ఐక్యపరచు ప్రభా. ఇదిగో కొంతమంది ఎవరితో గొడవలు పెట్టుకుని వచ్చున్నారు, సమాధానం లేని స్థితిలో వచ్చున్నారు. దేవుడు మీకు మాట్లాడుతున్నాడు, క్షమించు. Forgive. God has spoken to you with answers. Go do what God has said. దేవుడు చెప్పి తెలిచి. గర్విష్ఠులంతా దేవుడికి అసహ్యమండి. స్వార్థపరులు దేవుడికి అసహ్యమండి. ఈరోజు దేవుని ప్రేమతో నువ్వు నింపబడాలంటే నీ హృదయాన్ని తెరు. నీ స్వార్థాన్ని విడిచిపెట్టు. నీ మార్గాల్ని విడిచిపెట్టు. కలిగిన ఓటమి చాలు, కలిగిన నష్టం చాలు, నా జీవితంలో పాడైంది చాలు. పరిశుద్ధ రైతుగానయ్యా, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. ఇక్కడున్న వీరిని ఒక్కొక్కరిని బలపరచు ప్రభా. బలపరచయ్యా. వీరి జీవితంలో నీ కార్యం, నీ చిత్తం జరిగించయ్యా. నీ సహాయాన్ని అందించు ప్రభా. నీ మేలు జరిగించు ప్రభా. దేవ, ఆదుకునే దేవుడు నీవు, ఆదరించే దేవుడు నీవు, సన్నిధి సహాయాన్ని తోడునిచ్చే దేవుడు నీవు. చూడు ప్రభా, ఎటువంటి స్థితిలో ఉన్నారు చూడు ప్రభా. నీ రాకడ సమీపంగా ఉంచుడుగా దేవ, మమ్మల్ని మేము జాగ్రత్త పరుచుకున్నవారుగా, మెలకువగా, మా జీవితాలని చక్కబెట్టుకున్నవారుగా, లెక్కప్ప చెప్పేవారు ఉండడానికి సహాయం తెచ్చి దేవ, ప్రపంచపు సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రపంచపు ఐక్యత కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ కృప కొరకు వేడుకుంటాం ప్రభా. అంచె దినాల్లో దేవా, నీ ఆత్మని కుమిరిస్తానన్న ప్రభా. ప్రతి నాలుక ప్రవచించాలి, ప్రతి యవనస్తుడు దర్శనంలో చూడాలి దేవా. నీ ఆత్మ కార్యంలో బలంగా ఈ అంచె దినాల్లో జరుగుతూ చూడాలి అయ్యా. లార్డ్, వీ వాంట్ టు సీ రివైవల్ లార్డ్. అయ్యా, మొదట మమ్మల్ని బలపరచు, మమ్మల్ని పురికొల్పు, మమ్మల్ని లేపు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నీవే సరిదిద్దు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నీవే క్రమపరిచి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో నీ ఆత్మ కార్యాలని జరిగించి కనపరిచి ప్రోత్సాహంతో నడిపించమని అడుగుకుంటూ, ఈరోజు ఎవరెవరైతే నీ వాక్ విని అయ్యా నీ మాటలకు లోబడి నా బ్రతుకుని మార్చుకుంటానని నిర్ణయం చేసుకున్నారు దేవా, వారి జీవితంలో దేవా విన్న వాక్యాన్ని మెనన వేసి వారి జీవితంలో క్రమశిక్షణతో ముందుకెళ్ళే జీవితం, నీకు దగ్గరగా చేరే జీవితాలను అనుగ్రహించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.